ఏమండి? ఏం కావాలండి? టీ కావాలా, కాఫీ కావాలా, లేక మంచినీళ్ళు కావాలా? ఏం కావాలండి? విషయం కావాలి, తెస్తావా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? విషం తాగే అంత కష్టం మీకేమొచ్చిందండి? ఏమొచ్చిందో ఎందుకు వచ్చిందో నీకు తెలీదు? మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుందండి? నిజంగా నీకు తెలీదు? మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చింది నువ్వు కాదు? ఓహో, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కులకాలని చూస్తున్నావా వగలాడి? మిమ్మల్ని చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలో తీసుకురావడానికి మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రయత్నం చేశానండి. శబాష్, బాగానే ప్రయత్నించావు. నన్ను అడ్డు తప్పించుకోవడం నీ వల్ల కాక నా మీద నా తమ్ముడు చూసుకొనిపోయావన్నమాట. మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి మీ ప్రాణాలు తీసేంత సికండిలా కనిపిస్తున్నానా? నా ప్రేమను అర్థం చేసుకుంది ఇదే నా కళ్యాణ్. చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడుతున్నావా? వాడు ఎక్కడ లేని కోపంతో విశ్వామిత్రుల్లా, దుర్వాసుల్లా, గండ్ర గొడ్డలి చేత పట్టిన పరశురాముల్లా నా దగ్గరకు వచ్చి నన్ను చిత్రవద చేసి జైల్లో పెడతానన్నాడు. ఏమిటండి ఏమిటండి విజయ్ మీ దగ్గరికి వచ్చి ఇలా ప్రవర్తిస్తాడని నేను అస్సలు ఊహించుకోలేదండి. నువ్వెందుకు అనుకుంటావే? నేను పోతే నీకు మంచిదే కదా. అప్పుడు నిన్ను మందలించేవాడే ఉండడు, నీకు అడ్డు చెప్పేవారే ఉండరు. నీ ఇష్టం వచ్చాడు ఊరి మీద పడి తిరగచ్చు. ఎందుకండి ఎప్పుడు లోకుగానే చూస్తారు? మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు మీకు అంత లోకుగా కనిపిస్తున్నాను కదూ? నా అనుకునే వాళ్ళు నాకు ఎవ్వరు లేరనే కదా మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు మందలిస్తున్నారనే వేరే కాపురం పెట్టించారు. డాక్టర్ అయ్యిండి కూడా ఇంటి కుందలించేశారు. అయినా భరించాను. చదువుకొని కూడా మీరు ఇలా సన్యాసులా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నీ మీద ప్రేమ చచ్చిపోయింది కాబట్టి, నీ మీద నాకు విరక్తి కలిగింది కాబట్టి ఆ రోజు నేను వద్దు వద్దు అని చెప్తున్నా మొండితనంతో మా నాన్నగారి దగ్గరకు వచ్చి కావాలని నన్ను పెళ్లి చేసుకున్నావు. అందుకని అవునులే, ఎందుకంటే తాగి వచ్చినప్పుడు మీ మూతులు తుడిచి మీకు గోరు ముద్దలు తినిపించాను కదా. నా మీద మోజు తీరిపోయింది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్పి దెబ్బకి దెబ్బ చెయ్యెత్తే వాళ్ళైతే బాగుండేది. ఏంటే మొగుడిని, నీ మగాడిని నా మీదే నీకు అంత కోపమా? ఇక నిన్ను జాగ్రత్త. భర్త అడుగు జాడల్లో నడుచుకోవాలి బాయ్ అంటే. వంటి మీద చెయ్యి పడిందో నరికి పోగులు పడతాను. ఇన్ని రోజులు భర్తగా భావించాను కాబట్టే మీ ఆగడాలు మితిమీరిపోయాయి. వంటి మనిషిని కూడా కాదండి అని కాలయ్యేలా పడి ప్రాధేయపడుతుంటే కరికరించకుండా హింసిస్తూ చంపుతున్నారు. ఎంతకు తెగించి మాట్లాడుతున్నావే? అంటే భర్త అంటే నీ దృష్టిలో అంత సులకనైపోయాడా? ఇక నిన్ను బతకనివ్వనే. అన్నయ్య అన్నయ్య వస్తున్నారా తమ్ముడు? మా తమ్ముడు వచ్చాడు. ఇక్కడ జరిగిన విషయం వాడితో చెప్పావు, జాగ్రత్త, మర్యాదగా ఉండదు. రారా తమ్ముడు రా. విషయాలు స్వాతి, మా తమ్ముడు వచ్చాడు, కాఫీ తీసుకురా. నీకు కదా చెప్తుంది, మా తమ్ముడు వచ్చాడు కాఫీ తీసుకురమ్మని. రే తమ్ముడు, ఇప్పుడు ఇంకా కాఫీ ఏంట్రా? ఏకంగా భోజనమే చేద్దాం. స్వాతి, భోజనం ప్రిపేర్ చేయి. స్వాతి, భోజనం ప్రిపేర్ చేయి. తమ్ముడు, ఏంట్రా విశేషాలు? అయినా ఒక్కడవే వచ్చావేంట్రా? మరదలను కూడా తీసుకురావాల్సింది కదా. నేను తీసుకురావాలనుకుంటానన్నయ్య, కానీ అందులో ఉండదు. అదో రకం అంటే ఎవరు మాట లెక్క చేయని మనస్తత్వం. ఆమెకు కాళ్ళిచ్చి
చేతులకు పెత్తనం ఇచ్చినందుకు ముందు నీకు సిగ్గు ఉండాలిరా. మనం ఇంటికి వస్తున్నామంటే ఆడదానికి అదురు పుట్టాలి, ఏమంటాడో నన్న బెదురు పుట్టాలి. అలా అలా చెప్పు చేతల్లో పెట్టుకోవాలిరా. వదినమ్మ గారిని బాగా చెప్పు చేతిలో పెట్టుకున్నావు అనుకుంటాను. ఏందిరా హేళనగా మాట్లాడుతున్నావు? అంటే మీ వదినకి నేను భయపడుతున్నాననేగా నీ అనుమానం? అలా నేను అనలేదే. నీ నవ్వు కారణం అదేలేరా. అది నీ అనుమానం మాత్రమే. అంటే నేను అనుమాన పడేవాడిని, అవమానించేవాడినేగా. నువ్వు చెప్పింది ముమ్మారు నిజం అన్నయ్య. తమ్ముడు కోప్పడుతున్నారు అన్నయ్య. నేను అంతా విన్నాను, కల్లారా చూశాను. అనుమానము ఛాయిలో అలుకొని అంధకార చీకట్లో చిక్కుకొని తాగుడికి బానిసై బంగారు లాంటి వదిలి బజారు పాలు చేస్తావా? డాక్టర్ అన్న మంచి పేరుని కూడా దిగదార్చుకొని నాన్నగారు గౌరవాన్ని గంగలా కలిపేసావు కదా. భార్య భర్తల మధ్య అనియత ఆప్యాయత ఉండాలే కానీ అడవులోనైనా ఆనందంగా బతకచ్చు అన్నయ్య. అందుకు నిదర్శనం ఆ సీతారాముల వారే. అంటే నేను వదిన ఆనందంగా ఉండడం లేదా, సుఖంగా బతకడం లేదా? అది నీ మనసుకే తెలియాలన్నయ్య. ఆనందంగా ఉన్నారో సుఖంగా ఉన్నారో నీకే తెలియాలి. రెండిటికి మధ్య తేడా ఏందిరా? అక్కడ వాతావరణం బట్టేది ఉండేది సుఖం, జీవితాంతం ఉండేది ఆనందం. మీ ఇద్దరు పెళ్ళైన దగ్గర నుంచి సుఖంగా ఉన్నారో ఆనందంగా ఉన్నారో మీకే తెలియాలన్నయ్య. రే తమ్ముడు, జీవితాన్ని కాసి వడపోసిన వాడిలా టీకా తాత్పర్యాలతో సహా వేదాంత ధోరణిలో ఇంత చక్కగా చెప్తున్నావు. ఇంత జ్ఞానం ఎలా వచ్చిందిరా నీకు? సంసారం అనే ఉచ్చులో ఇరుక్కుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నయ్య. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మరదలేమైనా నేను ఇబ్బంది పెట్టిందా? చెప్పరా, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. అదేం లేదన్నయ్య. తన మనసు అర్థం చేసుకున్న తర్వాతనే నాకు దగ్గర అవుతుంది. అన్నయ్య, మా మామయ్య సూరింగ్ గారు మర్డర్ కేసులో నాన్నని అరెస్ట్ చేశారు. ఆ విషయం మాట్లాడుకుందామని నీ దగ్గరికి వచ్చాను. ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నాకు తెలిసింది తమ్ముడు. ఆ విషయంలో నాన్నగారిని అరెస్ట్ చేసి తమ్ముడు చాలా పెద్ద తప్పు చేశాడు. అందుకే శత్రువులను కబలించడానికి నాన్న సింహపు వేట ప్రారంభించాడు. ఇక నాన్నగారిని ఆపడం ఎవరి వల్ల కాదు. నేను ఇంటికి వచ్చాక ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం, ఏమంటావు? అలాగే అన్నయ్య. పన్నీరు చల్లిన రోజు గుర్తుండకపోవచ్చు, కానీ కన్నీరు చల్లిన రోజు మాత్రం తప్పకుండా గుర్తుండిపోవాలన్నయ్య. వెళ్ళే ముందు ఒక్క మాట, భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూడాలి కానీ ఎప్పుడు పోతాడని కాదన్నయ్య. సంసారం అందే దారాన్ని తెగేదాకా లాక్కన్నయ్య. వస్తాను. బాబు కళ్యాణ్, బాబు సాగర్, భోజనం తయారైంది, భోజనం చేసి వెళ్ళు. వద్దు వదిన, మనమందరం ఉమ్మడి కుటుంబం ఉన్న రోజున తప్పకుండా భోంచేస్తాను. ఆ రోజు ఎంతో దూరం లేదురా తమ్ముడు. అందరం సంతోషంగా సుఖంగా ఉండే రోజు త్వరలోనే ఉంది. ఏమండి, మీరన్నా భోజనం చేద్దురండి. స్వాతి, ఇన్ని రోజులు నిన్ను ఎంత శ్రమలు పెట్టానో, ఎన్ని బాధలు పెట్టానో తలుచుకుంటే నా మీదే నాకే అసహ్యం వేస్తుంది స్వాతి. 2 అక్షరాలతో సారీ చెప్పి తప్పుకోలేను, 3 అక్షరాలతో క్షమించని వదిలేయలేను. మన్నిస్తావా స్వాతి ఈ మూర్ఖుడిని? జీవితాంతం నీ పాదాల దగ్గర పడుంటాను స్వాతి, పాదాల దగ్గర పడుంటాను. ఏమండి, భార్య భర్తల మధ్యలో క్షమాపణలు చెప్పుకున్న రోజంటూ రాకూడదండి. ఆడదనన్న విషయం మర్చిపోయి నేనే ఓవర్గా మాట్లాడాను, నన్నే క్షమించండి. స్వాతి, ఈ రోజు నుండి సుఖాలు సంతోషాలు తప్ప కష్టాలు కన్నీళ్లు లేకుండా చేస్తాను. మనం జీవితాంతం ఆనందమయంలో నిలిపి వెళ్ళిపోదాం.
వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా మదిలో మెరుపులు ఎదలో పరుగులు గుండె బావి తోడుకుందమా ఇడు దాహం తీర్చుకుందమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది నువ్వు లేకుంటే దాయ్ 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 దమ్మ దరి దాయ్ 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 దమ్మ తాజ్ మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా తారలన్నీ పెంచుకుందామా తోరణాలి కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా